నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో రాజకీయ పార్టీలన్నీ కూడా స్తబ్దత వాతావరణం నెలకొంది. అధినేతలు ఆంధ్రప్రదేశ్లో లేరు. కూటమికి సంబంధించిన పార్టీ అధినేతలు కూడా చంద్రబాబు గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో లేరు. దేశాల్లో, విదేశాల్లో, పక్క రాష్ట్రాల్లో ఎక్కడో ఉన్నారు. ఎన్నికలకు ముందు ఓదరగొట్టారు ఈ అధినేతలు. రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేసి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. మరి వీళ్ళ మళ్ళా ఎన్నికలు అయిన తర్వాత ఎక్కడ ఉన్నారో కూడా అడ్రస్ కనిపించట్లేదు. మరి చంద్రబాబు గారు అమెరికా అన్నారు, మరి వాళ్ళ మీడియాలో చూస్తే రకరకాల దేశాల పేర్లు వస్తున్నాయి. దుబాయ్ అంటున్నారు, ఇటలీ అంటున్నారు, మరి ఏంటో తెలియదు. మరి అవన్నీ నిజమో కాదో తెలియదు. కానీ మరి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం స్తబ్దత వాతావరణం నెలకొంది. మరి టీడీపీ తరఫున రాష్ట్రంలో వకల్తా పట్టుకుని దేవినేని ఉమా గారు రోజు విజయవాడ మంగళగిరి టీడీపీ ఆఫీసులో కూర్చుని మీడియా సమావేశాలు పెట్టి పోలీసుల పైన, వైసీపీ పైన విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు. మరి దేవినేని ఉమా మైలవరంలోనే టిక్కెట్ తెచ్చుకోలేని దేవినేని ఉమా ఇవాళ రాష్ట్రంలో కూర్చుని అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నాడు. మరి తెలుగుదేశం పార్టీ తరపున ఎవరో లేరు, మాట్లాడేలా ఎవరు లేరు. బయటకు వచ్చి ధీమాగా చెప్పేవాళ్ళు కనిపించట్లా. ఒక దేవినేని ఉమా ఒక పక్క, కాస్త కోస్త పోలీస్ సబ్జెక్ట్ వస్తే మళ్ళీ వరలరామయ్య గారిని రంగంలో దించడం, ఆయన ఏదో వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కలిసి వినతిపత్రాలు ఇవ్వడం చేయడం జరుగుతుంది. ఎందుకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో లేకపోతే, లోకేష్ గారు ఇండియాలో లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా స్తబ్దత వాతావరణం ఎందుకు వచ్చిందనేది పెద్ద చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. వాళ్ళ అభ్యర్థులందరూ ఎక్కడికక్కడ అలసిపోయండి, ఎక్కడోళ్ళు అక్కడ రెస్ట్లోకి వెళ్ళిపోయారు. మరి పార్టీ అధికారంలోకి వస్తుందా రాదని లెక్కల్లో మునిగి తేలుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడి, పార్టీ పరంగా మాట్లాడి, పార్టీ స్టాండు లేకపోతే పార్టీ అధికారంలో రాకపోతుందని, పార్టీ వస్తుందని చెప్పి ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏది చెప్పే ప్రయత్నం జరగట్లా. గత 2 రోజుల నుంచి ప్రశాంత్ కిషోర్ని వదిలేరు బయటికి. ఆయన అక్కడ కూర్చుని ఏదో ఆయన లెక్కలు, ఆయన ఏదో చెప్తాడు. వైఎస్ఆర్సీపీ అదైపోతుంది, ఇదైపోతుంది, కొన్ని సీట్లకే పరిమితం, సర్దుకోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి అని రకరకాల స్టేట్మెంట్లు. ఎవరి కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నది క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. పార్టీలు కూడా కోరుతున్నాయి. ప్రశాంత్ కిషోర్కు ఉన్న లెక్కలేంటి? తెలుగుదేశం పార్టీ వకల్తా పట్టుకుని పనిచేస్తున్నాడా అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి డైరెక్షన్లోనే పీకే ఏపీలో లెక్కలేస్తున్నాడనే విషయం మాత్రం అందరికీ తెలుసు. కానీ పీకే టీడీపీ మనిషిగానే, టీడీపీ సెఫాలిస్ట్గానే భావిస్తున్నారని టీడీపీలో ఎవరైనా చెప్తున్నారంటే అది ఎవరో బయట చెప్పట్లా. ఎవరి కోసం ఈ పీకే ఈ లెక్కలు చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్రం మీద అంటే దీంట్లో వెనక ఉండే పెద్ద నాయకులు ఎవరో, పెద్ద హస్తాలు ఎవరో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలియని పరిస్థితులు కాదు. ఆ మాత్రం అవగాహన లేని ప్రస్తుత రాజకీయాల ప్రజలు అలా అయితే లేరు. మరి అధినేత మాట్లాడాలి, చంద్రబాబు గారు మాట్లాడాలి, లేకపోతే లోకేష్ గారు మాట్లాడాలి, లేదంటే అచ్చెన్నాయుడు గారు మాట్లాడాలి. అలా అచ్చెన్నాయుడు గారు ఎక్కడున్నారో తెలియదు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కడున్నారో ఆయన రాష్ట్ర అధ్యక్షుడైనా, ఎన్నికలు అయిపోయాయి. మరి రాష్ట్ర అధ్యక్షుడు అయిన చంద్రబాబు గారి తర్వాత మరి ఆయనే కదా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడాల్సింది ఏదన్నా కూడా. మరి ఆయన మాట్లాడలేదు. ఓ పక్క దేవినేని మైలవరంలో టిక్కెట్ని పక్క పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థి టిక్కెట్ తీసుకెళ్తే టిక్కెట్ తెచ్చుకోలేని దేవినేని ఉమా అని చెప్పి వైఎస్ఆర్సీపీలు ఘాటుగా విమర్శిస్తున్నారు. మరి వీళ్ళు ఓ పక్క పీకే ఎవరి పక్కో తెలియదు కానీ ఆయన కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి పరంగా జరుగుతున్న పెద్ద చర్చ. కూటమిలో కలవరం మొదలైందా, కలవరంలో ఉన్నారా అనేది పెద్ద చర్చ నడుస్తుంది. డాంబికంగా లెక్కలేస్తున్నారు కానీ
అంతరాత్మగా మాట్లాడుకుంటే ఆందోళన ఉందని మాత్రం టీడీపీలో చాలామంది ప్రముఖులు అంటున్నారు. అక్కడ టీడీపీ అభ్యర్థులు గెలిచినా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడడం లేదు కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థులుగా గెలిచి సాధించేది ఏంటనే ప్రశ్న కూడా రాజకీయాల్లో కొత్తగా వచ్చిన టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం నియోజకవర్గాల అభ్యర్థులు కొంత టెన్షన్ గురవుతున్నారు. చాలా ఖర్చులు పెట్టారు, కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టారు. పక్క పార్టీ మీద ఉన్న వ్యతిరేకతో లేకపోతే స్థానికంగా ఉన్న అనుకూలమైన పరిస్థితులు తెలియదు, కానీ ఒకవేళ గెలిస్తే కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, పార్టీ అధికారంలో లేకపోతే 5 సంవత్సరాలు మళ్ళా గడ్డు పరిస్థితులేనని చెప్పి టీడీపీలో కొత్తగా వచ్చిన గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులు మాత్రం ఈ ఆందోళనలో ఉన్నారు. మరి రేపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయితే ఆ లెక్కలు కూడా కరెక్ట్గా తేలిపోతాయి. దాంతో అప్పుడు ఇంకా తీవ్రంగా మనోవేదన గురే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో కొంత అయోమయం అయితే కనిపిస్తుంది, నిశ్శబ్ద వాతావరణం కూడా కనిపిస్తుంది. ఏంటి నిశ్శబ్దానికి ఫుల్ స్టాప్? ఈ నిశ్శబ్దానికి పరిష్కారం జూన్ 4 అనుకోవాలా, లేదంటే నిశ్శబ్దంలోనే విప్లవం ఏమైనా సాధించే అవకాశాలు టీడీపీ పెద్ద స్కెచ్ ఏమైనా వేసిందా? ఏ స్కెచ్ ఉన్నా కూడా జూన్ 4 పెద్ద స్కెచ్ కాబోతుంది. ఆ స్కెచ్లో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అనేది జూన్ 4న పర్ఫెక్ట్గా తెలియ అవకాశం ఉంది. అప్పటి వరకు టీడీపీ కూటమి అందరూ కూడా ఇదే మౌనంలో కొనసాగుతూ, మౌనం వెనకాల ఏముంటుంది? ఆందోళన ఉందా, ఓటమి భయం ఉందా అనేది అధినేతలే మాట్లాడినప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులు బయటకు వచ్చి అక్కడక్కడ ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు విశ్వసించడం లేదనేది పెద్ద చర్చ. మరి విశ్వసించాలంటే ఎవరు మాట్లాడాలి? టీడీపీలో చంద్రబాబు గారు మాట్లాడితేనే ప్రజలు విశ్వసిస్తారు. ఆ విశ్వసనీయత కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ చంద్రబాబు గారు మాట్లాడే అవకాశాలు సన్నగిల్లే అని చెప్పి ప్రచారం ఉంది. ఎందుకు సన్నగిల్లే అంటే లెక్కలు అలా చూపిస్తున్నాయి అంటున్నారు. మరి ఏ లెక్కలు అనేది జూన్ 4 చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.